ఒక గంట పాటు వారితో సమావేశం కూడా ఆయన నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. అధికారుల సమావేశంలో సీఎం ఈసారి ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి రాజధాని గ్రామాల మీదుగా సచివాలయానికి చేరుకుని తన ఛాంబర్ ఏదైతే మొదటి బ్లాక్లోని రెండవ అంతస్తులో ఉన్నటువంటి తన ఛాంబర్కి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే మొత్తం 5 ఫైళ్లను సిద్ధం చేశారు. ఈ 5 ఫైళ్ల పైన కూడా ఆయన సంతకం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో మొదటి ఫైల్ తీసుకుంటే కనుక మెగా డిఎస్సి ఏదైతే గత ప్రభుత్వం మెగా డిఎస్సి వేస్తాన్ని నిరుద్యోగ యువతను మోసం చేసిందో దగా డిఎస్సి ఇచ్చిందో దానిపైన మొదటి సంతకాన్ని చంద్రబాబు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రెండవ సంతకం వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడా ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురి చేసినటువంటి రాక్షస చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండవ సంతకం చేసిన పరిస్థితి అయితే ఉంది. మూడవది స్కిల్ సెన్సెస్ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, వారి స్కిల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలని దాని మీద స్కిల్ సెన్సెస్ చేయాలని తొలిసారిగా ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా కానీ కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన సెన్సస్ జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం స్కిల్ ఉన్న ప్రతి వ్యక్తిని సెన్సస్ చేయాలి, వాళ్ళ నైపుణ్యాలని ఒడిసిపట్టుకోవడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో స్కిల్ సెన్సస్కు శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు. దానిలో భాగంగానే స్కిల్ సెన్సస్కి సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా మూడో సంతకం చేస్తున్నారు. అయితే మరో సంతకం చేస్తున్నారు. స్కిల్ సెన్సస్కు సంబంధించి ప్రధానంగా తీసుకుంటే కనుక ఏదైతే ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ను ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీదే ఈ స్కిల్ సెన్సస్ ఉండబోతోంది. దీంతోపాటు అన్నా క్యాంటీన్లు ఏదైతే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను జగన్ సర్కార్ వచ్చిన వెంటనే మూసివేసింది. ఇదే విధంగా తమిళనాడులో పక్క రాష్ట్రంలో అమ్మా క్యాంటీన్లు ఉండేవి, అమ్మా భోజన వసతి కేంద్రాలు ఉండేవి. వాటిని అక్కడి ప్రభుత్వం కొనసాగితే ఇక్కడ జగన్ ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు వాటిని ప్రారంభించారనే అక్కసుతో వాటిని మూయించేశారు. దీంతో 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూతపడడంతో పేదలు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా రోజులు పస్తులు కూడా పడుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వారే అన్నా క్యాంటీన్లను కొన్ని ప్రాంతాల్లో కొనసాగించే ప్రయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి భోజనాలను కూడా నేలపాలు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం గతంలో చూసాం. ఏబిఎన్లోనే చూపించడం జరిగింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ఫైలు పైన కూడా ఆయన సంతకం చేసినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు అతి కీలకమైన ఫైలు 4,000 రూపాయల సామాజిక భద్రతా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచడం. ముఖ్యంగా ఇప్పటి వరకు జగన్ సర్కారు అధికారంలోకి రాకముందు గతంలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు 2,000 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ను పెంచిన పరిస్థితి అయితే ఉంది. 200 నుంచి 2,000 రూపాయలకు పెంచిన పరిస్థితి ఒకేసారి. తరువాత 2,000 నుంచి 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు.